ఎందుకు ఇలా జరుగుతోంది? భార్య మీద ప్రాణాలు పెట్టుకున్న భర్త, అమ్మ అంటే ఎంతో ప్రేమ ఉన్న కూతురు, కోడలిని అభిమానించే మామగారు, ఎవరికి దొరుకుతుంది ఇటువంటి అదృష్టం? మనసాక్షి ఉన్న అమ్మాయిగా ఆయన నుంచి దూరంగా వచ్చేశాను. కానీ భారత స్త్రీగా ఇంకా ఈ తాళిని తీయలేదు. దూరంగా వెళ్ళిపోవాలనుకున్నాను, కానీ చివరిగా ఈ ఇంటికి వచ్చేశాను. నేను కూడా ఈ కుటుంబంలో ఒకదానిగా ఉండాలన్న కోరిక కలుగుతోంది. ఇప్పుడు ఇక్కడి నుంచి వెళ్ళాలనిపించడం లేదు. వచ్చిన ఒక్క రోజులోనే నా మనసు ఎంతగా మారిపోయిందంటే నా జీవితం ఈ ఇంటితో ముడిపడుందనే కదా అర్థం. అనుకోని విధంగా ఆయన కట్టిన ఈ తాళిని ఇంతవరకు సాంప్రదాయంగా భావించి ఉంచుకున్నాను. కానీ ఇప్పుడు దీని విలువ ఏమిటో నాకు బాగా అర్థమైంది. ఈ తాళికి గౌరవం తెచ్చేలాగా జీవించాలని కోరిక కలుగుతోంది. ఈ తాళికున్న శక్తిని నేను గ్రహించాను. ఇది పద్ధతి ప్రకారం జరగకుండా ఎందుకు ఇలా చేశావు? ఎందుకని గంగ జీవితంలో నన్ను మధ్యలో వచ్చేలా చేశావు? ఎట్టి పరిస్థితుల్లోనూ నేను గంగకి ద్రోహం చేయను. కానీ ఆయన్ని భర్తగా తలుస్తున్న ఈ మనసుని ఎలా మార్చుకోగలనో నాకు అర్థం కావట్లేదు. ఈ ఆటని నువ్వే మొదలు పెట్టావు. ఇక ఏం జరిగినా నీదే బాధ్యత. ఆపద నుంచి కాపాడి, కోరిన కోరిక తీర్చి, శత్రువుల పాలిట సింహ స్వప్నమై, భక్తుల పాలిట కొంగు బంగారమై, ఆకాశం భూమిని ఏకం చేసి, ప్రకృతి ప్రళయాలను నియంత్రించి, ఆదికి ఆదివై, మూలానికి మూలమై, భక్తులకు కాపలా ఉండి వారి కోరికలు నెరవేర్చి, వారి గుండెల్లో కొలువయ్యుండి, వారి మనసుల్లో నిండిపోయి, వారికి ఆహ్లాదాన్ని కలిగించే జఠ వీర ధీర భీర సూరా కాలభైరవా మహా 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 జై పోతురాజా. కార్యం సఫలం కావాలయ్యా.
వెళ్ళి నీళ్లు తీసుకురండి. అలాగే అమ్మా. మ్మ్. అమ్మా, ఆ బంగ్లా నుండి తీసుకొచ్చిన జాడీకి మండల కట్టు వేసి పూజలో ఉంచారు. ఎన్నడూ లేని విధంగా కార్యం సఫలమవ్వాలని పోతురాజుని ప్రార్థించి వేడుకుంటున్నారు. ఇంతకీ ఆ జాడీలో ఏముందమ్మా? పోతురాజు వేటాడి తెచ్చిన వస్తువులున్నాయి. వేటాడిన వస్తువులు ఇవ్వడానికి పోతురాజుకి మనస్కరించడం లేదు. అందుకే బంధించి ఉంచాడు. పోతరాజు వేటాడిన వస్తువులంటే దుష్టశక్తులే అయి ఉంటాయి. అలాంటి దుష్టశక్తుల్ని పూజలో పెడతారా? పోతురాజు వేటకు వెళ్ళినప్పుడు ఒక మంచి శక్తి అడ్డుగా వచ్చింది. ఆ మంచి శక్తిని కాపాడడానికే పూజలో ఉంచాను. జాడీలో వశంకట్టు, మాయకట్టు, శరణకట్టు, జీవకట్టు, ప్రాణికట్టు, వీరకట్టు, విజయకట్టని 47 కట్టుల్ని వేసి 48వ కట్టుగా పూర్ణ కట్టైన మంగళ కట్టును వేశాను. ఈ రోజు నుంచి 48వ రోజున పోతురాజు పూజాఫలం పొంది మంగళ కట్టులో ఒక్కొక్క కట్టుని తీస్తూ వస్తాను. పోతురాజు దగ్గర పూర్ణ ఫలం పొంది పూర్ణ కట్టుని తొలగించిన తర్వాత దుష్టశక్తి తొలగి మంచి శక్తి బయటపడుతుంది. దానికి ముందుగా మంత్రశక్తికి అడ్డుగా వచ్చి దుష్టశక్తి బయటకు వచ్చిందంటే మరణాలు సంభవించేలాగా అనర్థాలు జరుగుతాయి. పోతురాజు తలపెట్టిన కార్యం ఏదైనా విజయంతోనే ముగుస్తుంది. కత్తి మీద సాములా జరిగే ఈ పూజ సఫలం కావాలి. అంతవరకు కష్టపడే వాళ్లను కాపాడే విధంగా పోతురాజు గుండెల్లో చందనం పూసి శాంతింపచేస్తాను. దిక్కుతోచక తిరుగుతున్న వాళ్లకు దిశానిర్దేశం చేసి పోతురాజు మెళ్ళో పూలమాల వేసి మనసుని ఆహ్లాదపరుస్తున్నాను. ఎంతవరకు పోతురాజుకు నేను చేసింది పెద్ద విషయమేం కాదు. ధర్మానికి అధర్మానికి జరుగుతున్న ఈ పోరాటంలో ధర్మాన్ని గెలిచేలా చేసి పోతురాజు జటాజూటంలో స్థానం సంపాదించకపోతే నేను పోతురాజు దేవనాయకునే కాదు,